జూపల్లి కృష్ణారావు గారు, మంత్రి గారు. అధ్యక్ష, the world is a book and those who do not travel read only one page. That is Saint Augustine. We travel not to escape life, but for life not to escape us. Tourism is a driver of peace, prosperity and mutual understanding. అధ్యక్ష, పర్యటన అంటే ఒక సాంస్కృతిక అన్వేషణ, సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ. అట్లాగే అధ్యక్ష, పర్యటనం అంటే సృష్టిలోని అందాలతో మమేకం, మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణించడం. అధ్యక్ష, పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అనే క్లుప్తంగా చెప్పవచ్చు. పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, మన వారసత్వం, ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తుంది. చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలంటే పట్టణాభిరుచే కాదు, పర్యాటక ఆసక్తి కూడా కావాలి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పర్యాటక రంగం ఒకటి. ఇది ఉద్యోగ ఉపాధిని సృష్టిస్తుంది, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి కొత్త ఉద్యోగాల్లో 4 ఒకటి, మొత్తం ఉద్యోగాలు 10% ట్రావెల్ అండ్ టూరిజం రంగం నుంచి వస్తుంది. అధ్యక్ష, దుబాయ్, సింగపూర్ సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక అభివృద్ధి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దవచ్చు అని అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయి. అధ్యక్ష, అట్లాగే అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ కావచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, భూటాన్ కావచ్చు, కరిబియన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, చాలా దేశాల్లో ఇసుక తప్ప ఏమీ లేదు. అధ్యక్ష, అయినా కూడా ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం దేశాలుగా ఎదిగి ఇలా ఎన్నో లక్షలాది మంది ఉద్యోగాలు కల్పిస్తూ ప్రపంచ పర్యాటక ఆకర్షిస్తుంది. అధ్యక్ష, అద్భుతమైన పర్యాటక వనరులు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపిలో పర్యాటక రంగ భాగస్వామ్యం 23-24 నాటికి సుమారు 6.5%. అధ్యక్ష, అట్లాగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం దేశీయ రాకపోకల విషయంలో 9వ స్థానంలో, అంతర్జాతీయ రాకపోకల విషయంలో 12వ స్థానంలో. అధ్యక్ష, అట్లా అధ్యక్ష, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు పర్యాటకులను ఎక్కువ ఆకర్షిస్తున్నారు. అధ్యక్ష, టూరిజం ఈజ్ అవర్ పాస్పోర్ట్ టు పీస్. ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ హెల్ప్స్ బ్రిడ్జ్ కల్చరల్ గ్యాప్స్. ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మార్గద్రవ్యం కూడా సమకూరుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం తన స్థాయిని మార్చుకుంటా ఉంది. ఒకప్పుడు పర్యాటకం అంటే ఒక విలాసం, కానీ ఈనాడు అది నిత్యావసరంగా మారింది. ప్రజల జీవన స్థాయిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం. నేటి సమాజంలో మనిషి నిత్యం ఎన్నో సమస్యలు, ఆలోచనతో, ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు. అందుకనే టూరిజం ప్రవేశిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అధ్యక్ష, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా వంటి ఐటీ, పాలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేసే వారి జీవితం ఎంతో ఒత్తిడితో కూడుకుంటుంది. అందుకే అలాంటి వారి ఒత్తిడి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి సేద తీస్తే మరి తీర్చుకోవాలి. గత కొన్నేళ్లుగా పర్యాటకంలో నమోదవుతున్నటువంటి వృద్ధి ఎందుకు నిదర్శనం. అధ్యక్ష, తెలంగాణకు ఘనమైనటువంటి చారిత్రక సంపద ఉంది. అధ్యక్ష, విభిన్న నిర్మాణ శైలులు, శిల్పాలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహచిత్రాలు, బొమ్మలు, భవనాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, మాండలికం, సాహిత్యం, కళలు అన్నీ తెలంగాణ గొప్ప వారసత్వంలో భాగమే. అధ్యక్ష, గోల్కొండ కోట, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, చార్మినార్, కుతుబ్షాహి టోంబ్స్, మెదక్ చర్చ్, మక్కా మసీద్, జైన్ బోర్డ్ ఆరామాలు, ఇలా అనేక చారిత్రక కట్టడాలు చాలా గొప్ప ఉన్నాయి. అధ్యక్ష, ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ గుర్తింపు. అధ్యక్ష, తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ దేశం కూడా గర్వించదగినటువంటి విషయం.
తెలంగాణ పూర్వ వైభవాన్ని వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. తెలంగాణలో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకు కొదవలేదు అధ్యక్ష. అట్లాగే ఆహ్లాదపరిచేటువంటి అభయారణ్యాలు, పులుకరింపజేసేటువంటి ప్రకృతి సోయగాలు, ముగ్ధ మనోహరంగా కట్టిపడేసే జలాశయాలు, జలపాతాలు, వేల ఏళ్ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, వారసత్వ వైభవ ప్రభావాన్ని మహోజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి పర్యాటక ప్రదేశ అధ్యక్ష, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి తెలంగాణ పర్యాటక రంగం ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తూ ఉన్నారో గడచిన 10 సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకాన్ని మర్చిపోయినరు, ప్రజలు మర్చిపోయినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇవాళ మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా, అందుకే అధ్యక్ష వాళ్ళకు ఏమాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అధ్యక్ష. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే మళ్ళీ ఆ అమరుల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు అధ్యక్ష. ఇలా చాలా మంది వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినాయి. కనీసం ఇప్పటికైనా అలాంటి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళు సహకరించాలి అధ్యక్ష. ఈ యొక్క టూరిజం పాలసీ 10 సంవత్సరాలు మీరు చేయని పని మేము చేస్తూ ఉంటే మిమ్మల్ని సహకరించాలని నేను కోరుకుంటూ అధ్యక్ష, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే 4 ఏళ్లలో తెలంగాణను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దాలంటే కృతనిశ్చయంతో పనిచేస్తాను అధ్యక్ష. సహజ వనరులు అంతగా లేని అనేక దేశాలు టూరిజంపై ఆదాయంతో మన్నలు సాధిస్తూ ఉంటే అన్నీ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇలా అన్ని రకాల అవకాశం ఉన్నా కూడా మనం వెనుకబడిన అధ్యక్ష. అందుకే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నటువంటి ఈ రంగాన్ని ఆదాయ మార్గంగా అన్వేషించేటువంటి కార్యక్రమం చేస్తూ లక్ష్య చారిత్రక, ఆధ్యాత్మిక, పురావస్తు, ఎకో